వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథంలో నుంచి 24వ పేజ్. సో చాలా మందికి ఒక డౌట్ ఉంది. నా బీటెక్లో 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 25 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 30 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కానీ నేను అవి క్లియర్ చేసుకుంటాను. బట్ నా యూఎస్కి వెళ్ళడానికి లేదా నా అబ్రాడ్ స్టడీస్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. సి, లెట్ మీ టెల్ యూ బ్రదర్, నీకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే నీ వీసా రిజెక్ట్ అవ్వడానికి నీకున్న బ్యాక్లాగ్స్కి సంబంధం ఉండదు. ఆయన అడిగే క్వశ్చన్, నువ్వు చెప్పే ఆన్సర్ ఆయన మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ వీసా యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నది. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు 30 బ్యాక్లాగ్స్తో 25 బ్యాక్లాగ్స్తో వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మనం వెళ్ళలేమా? మూడోది, డూప్లికేట్ సర్టిఫికేట్స్తోనే వెళ్తున్నారు బ్రదర్. నువ్వు నిజాయితీగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని వెళ్తా అంటే నిన్నెవరు ఆపేది చెప్పు? ఎవరు ఆపేది? వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇస్తున్నావు, నిన్నెవరు ఎలవ్ చేయరు చెప్పు. బట్ చిన్న క్యాచ్ ఇక్కడ, కొన్ని యూనివర్సిటీస్ స్పెసిఫికలీ దే ఆస్క్ ఫర్ యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే వాళ్ళలో కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. మినిమం బ్యాక్లాగ్స్ ఉండాలి, లేదా 0 బ్యాక్లాగ్స్. ఇలాంటి వాటిల్లో నువ్వు అప్లై చేసుకోలేవు. బట్ ఇలాంటివి 100%లో ఓన్లీ 10% కాలేజెస్ మాత్రమే. మిగతా 90% కాలేజెస్ నువ్వు ఇచ్చే మనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నీ కోసం ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.